గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేస్తున్న మా ఇంటి వెనకాల చూడండి ఎంత బాగుంటుందో. తర్వాత యాజ్ యూజువల్ క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. ఇంక ఇంట్లో అందరూ వచ్చేస్తారు కదా, ఎక్కడ వెళ్ళిన వాళ్ళు అక్కడి నుంచి. సో కాఫీకి ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. పాపకి పాలు కాంచి పెట్టుకున్నాను, మా ఆయనకి కాంప్లాన్, అండ్ తర్వాత మా మావయ్యకి అండ్ మా ఇంట్లో వర్క్ చేసే ఆయనకి కాఫీ పెట్టేశాను. తర్వాత నాకు కూడా కొంచెం టీ పెట్టేసుకుని అది తాగేలోపు ఇంకా పాప నిద్ర లేస్తుందేమో అనుకొని చెప్పి సో పాపకు కూడా ఫుడ్ ప్రిపేర్ చేద్దామని అయితే వెళ్తూ ఉన్నాను. ఆలోపు మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పోహా చేయాలనుకున్నాను. సో అందుకని అటుకులు నానబెట్టేశాను కొంచెం. సో ఈ మిస్టేక్ ఏంటంటే అటుకుల్ని వాష్ చేసుకుంటే చాలు, నేనైతే ఎక్కువ వాటర్ వేసేసాను, అందుకని చెప్పి అవి ముద్దుగా అయిపోయాయి. సో సరేలే అని చెప్పి ఎలాగో అలా పోహా అయితే ప్రిపేర్ చేసేసాను. ఇవి మనం ఎలా చేయాలంటే, మనం వాటర్లో ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. వాటిని వాటర్ లేకుండా కొంచెం పిండేసి పక్కకు పెట్టుకునేయాలి. సో నేను పోహాకి ఇక్కడ పోపు వేస్తున్నాను. కొంచెం పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, కొంచెం తిరగబాత పప్పు ఉంటుంది కదా అది, తర్వాత ఇంగువ అండ్ తెల్లుల్లి కూడా వేసుకోవాలి. అండ్ ఆనియన్ కూడా వేసుకుంటే ఒకటి వేసుకోవచ్చు, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు. తర్వాత పల్లీలు ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, విడిగా కాకుండా బాగా బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకునేసి తర్వాత కొంచెం టర్మరిక్, తర్వాత మీ దగ్గర లెమన్ అవైలబుల్ ఉంటే ఒక లెమన్ అయితే స్విచ్ చేసేయండి. నాకు అంత నచ్చదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పోహాలో టొమాటోని కూడా 1 or 2 కాయలు మంచిగా బాగా పండినవి 2 యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు నా డైట్లో ఇది కన్జ్యూమ్ చేసుకున్నాను, నాకు బాగా నచ్చేది. ఈసారి ఎక్కువ క్వాంటిటీలో చేయడం వల్ల నాకు కొంచెం మిస్టేక్ జరిగింది పోహాని బయట తీయడంలో. సో ఇలా ఆనియన్ వేసి బాగా మగ్గిన తర్వాత టొమాటో స్లైసెస్ వేసుకునేసామంటే, అట్లా వేసిన తర్వాత ఒక 5 to 6 minutes లోపు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా నీట్గా గుజ్జులాగా అయిపోతుంది. అప్పుడు మనం నానబెట్టుకున్న అటుకులు ఉంటాయి కదా, నానబెట్టుకున్న అటుకులను వేసేసామంటే పోహా సింపుల్గా రెడీ అయిపోతుంది. సో నాకైతే చాలా ఇష్టం. మనం ఒక పని తర్వాత ఒకటి చేస్తూనే ఉండాలి. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోతూనే పాపకి పక్కనే పెట్టేసాను రైస్. మార్నింగ్ నిద్ర లేస్తూనే పాపకైతే ఫుడ్ పెట్టేస్తాను. మిల్క్ కూడా నేను ప్రొవైడ్ చేయను, ఎందుకంటే పాపకి ఫస్ట్ పాలు ఇచ్చేసామనుకోండి తర్వాత లేట్గా వాళ్ళు ఫుడ్ తినాలనుకుంటారు. అందుకని చెప్పి నేను ఫస్ట్ ఫుడ్ పెట్టడానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. తర్వాత యాజ్ యూజువల్ తర్వాత లంచ్ ప్రిపరేషన్స్, ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలని చెప్పి సరే అని చెప్పి కాసేపు రెస్ట్ తీసుకున్నాను. పోహా అయిపోతుంది. సో అలా పాప లేసింది. పాపకు కూడా కొంచెం రైస్లోకి కొంచెం రాగి పిండి చల్లేసాను, ఎందుకంటే పిల్లలకి చాలా బలం కదా. సో నేను తినేసాను, పాపకి పెట్టేసాను. ఇంకా బయట వెళ్ళాను. లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. రైస్, బీట్రూట్ కర్రీ ప్రిపేర్ చేశాను. అండ్ తర్వాత అలసందలో పులుసులాగా ప్రిపేర్ చేశాను. మా చిత్తూరు సైడ్ అయితే ఇది బాగా ఫేమస్, అలసందల పులుసు. సో కర్రీలాగా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత నేను నైట్కి అయితే పొంగనాలు అంటాం కదా, అవి వేసుకున్నాను నాకు మా ఆయనకి. సో సింపుల్గా డిన్నర్ కూడా ఫినిష్ చేసేసాను. సో ఈరోజైతే ఇలా గడిచిపోయింది. అండ్ మార్నింగ్ లేస్తూనే ఏదైనా సలాడ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాము కాబట్టి నైటే సోక్ చేసి పెట్టేశాను, అండ్ శనగలు అండ్ పెసరపప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. బాయ్ అండ్ లైక్, డోంట్ ఫర్గెట్.